అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. దేవుడు మనతో మాట్లాడాలని అందరూ ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అందరూ ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన దేవా, ఈ ఉదయకాలమునైనా వాక్యం ద్వారా మాట్లాడండి. పరమ తండ్రి స్తోత్రం. ప్రభువా, అయా మాట్లాడేవారు మీరే గనుక ఆత్మదేవుడు మాకు సహాయం చేసి పరిశుద్ధ ఆత్మ ద్వారా మాకు ఈ పరిశుద్ధమైన జీవవాక్యాన్ని మాతో మాట్లాడండి. దేవా స్తోత్రాలు, మాతో మాట్లాడండి నా ప్రభువా. ఈ వాక్యము ద్వారా ప్రభువా మాతో మాట్లాడుతూ మా జీవితాలను నూతనపరిచి నూతన కృపతో నింపి కాపాడు. యేసయ్యా, మాట్లాడుచున్న పరిశుద్ధాత్మ దేవానికి మహిమ చెల్లిస్తూ ప్రతి హృదయాన్ని సిద్ధం చేసి ఈ మాటలు వారి హృదయంలో నాటబడాలి. రావలసిన వారు త్వరగా తీసుకురండి. ఈ రోజంతా జరిగే ప్రతి ఆరాధనలో మీరు మాత్రమే పొందండి. యేసు నామములో తండ్రి, ఆమె. స్తోత్రం చెల్లిద్దాం. మొదటి ఆదివారం ఆరాధన తమిళ్ మెసేజ్ ఉంటుంది. మొదటి ఆరాధనలో తమిళ్ తెలుగు ఉంటుంది. కాబట్టి మీరు గుర్తించాలి, దయచేసి ముందుకు రావాలి. ఉదయకాలం ఉంటుంది. అంటే హల్లెలూయా. మొదటి ఆరాధనలో కానీ రెండో ఆరాధనలో కానీ తమిళ్ మెసేజ్ అనేది ఉంటుంది. ఒకరోజు ఆదివారంలో మరి ఉదయం మొదటి ఆరాధన సరే, రెండో ఆరాధనలో కంపల్సరీగా తమిళ్ సందేశం ఉంటుంది. తమిళ్ వాక్యాలు వినాలనుకునే వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. మా సంఘంలో తమిళ్ ఆరాధన ఉంది, కలుసుకొని అని చెప్పవచ్చు మీరు. హల్లెలూయా. మంచిది. మనము చదువుకున్న ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే, ప్రియమైన వారులారా, అంధకార సంబంధమైన అధికారములో నుండి అనే ఒక మాటను చూస్తున్నాం. ఆయన ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యానికి నివాసులుగా మిమ్మల్ని పిలుస్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తుని ఎరగని మరి దేవుని ప్రేమను తెలుసుకోకుండా మరి జీవిస్తున్న జనులు, ప్రియులరా, దేవుని వాక్యం అంటున్నది వారు అంధకార సంబంధమైన అధికారము కింద వాళ్ళు ఉన్నారంట. ఏ అధికారము? అంధకార సంబంధమైన అధికారములో ఉన్నారు, ఏలుబడిలో ఉన్నారు. అంధకార శక్తుల యొక్క ఏలుబడి అన్నమాట. ఎఫెసీలో చెప్పబడింది 2వ అధ్యాయంలో చూస్తే, ఎఫెసీలు 2వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుందాం. శరీరాశులు అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలెను స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులై ఉంటేమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధం చేత సచ్చిన వారై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి పైన 2వ వాక్యంలో కూడా చూస్తే, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటురి. అదే మాటని ఇక్కడ కొలొస్సీలో మనం చూస్తున్నాం. అంధకార సంబంధమైన అధికారము. ఇవన్నీ ఏ అధికారము? అంధకార సంబంధమైన అధికారములో నడుచుకున్నారు. ఆ అంధకార సంబంధ శక్తులు, ఆ శక్తి అక్కడ రాయబడింది,
ఆ వాయుమండల సంబంధమైన శక్తి ప్రేరేపించే శక్తి అని రాయబడింది కదా. అక్కడ చెప్పడం చూడండి, వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తి. ఎవరైతే దేవునికి లోబడకుండా అవిధేయత కలిగి జీవిస్తారో వారిని ప్రేరేపించి తోలుకొని పోతా ఉంటాడు సాతాను. ఎవరిని తోలుకొని పోతాడు? అవిధేయులైన వారిని, దేవుని మాటకు లోబడకుండా పోయేవాళ్ళు, ఆత్మ ఫలాలు ఫలించడానికి ఇష్టం ఎల్లప్పుడూ శరీర సంబంధమైన కార్యాలని దాన్ని మభ్యపెట్టి దాన్ని ఇంకా ప్రోత్సాహపరిచి ఆ శరీర క్రియలోనే నిలిచిపోతున్న వారు ఈ బైబిల్ అంటున్నది అవిధేయ సంబంధమైన అవిధేయులైన వారిని వాడు ప్రేరేపిస్తాడండి. అది అంధకార సంబంధమైన అధికారం. అంధకార శక్తులు ఏం చేస్తుందంటే ఎవరైతే దేవునికి లోబడకుండా ఉన్నారో వారిని ప్రేరేపిస్తారు. మీరు అననీయ సప్పీరా గురించి మీకు తెలుసు. ఏం చేసేది? వాళ్ళు ఆ రోజుల్లో అపోస్తలు అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఏం నిర్ణయం తీసుకున్నారంటే మనందరము కూడా దేవుని పాదాల దగ్గర మన ఆస్తులు స్థిరాస్తులు మనకు అవసరం లేదు, ఇవన్నీ కూడా భూలోక సంబంధమైంది, మనం పరలోకం పోయే వాళ్ళము కాబట్టి మనము స్థిరాస్తులను అమ్మి మనందరూ సమిష్టిగా పంచుకోవాలి. మెంబర్షిప్ వేశారు. ఏ డేట్లో ఎవరు బాప్తిజం తీసుకున్నారు? ఎంతమంది ఉన్నారు మెంబర్షిప్? 1000 మంది. హల్లెలూయా. మొదటి రాయబడింది అక్కడ 3000 మంది బాప్తిజం తీసుకున్నారంట. ఎంతమంది? 3000 మంది బాప్తిసాలు తీసుకున్నారు. తర్వాత 5000 మంది బాప్తిజం రక్షింపడ్డారంట. అట్లా సంఘంలో చేర్చబడుతూ వచ్చారు. మరి ఏం చేశారు వాళ్ళు? హల్లెలూయా. వాళ్ళకు కలిగినదంతా కూడా సమిష్టిగా పంచిపెట్టారు. ఎంతమంది ఉన్నారు అంత సభ్యులందరినీ కూడా లెక్కపెట్టి వాళ్ళు ఆస్తులను అమ్మివేసి తీసుకొచ్చి వారి వారి అక్కర కొలది పంచిపెట్టారంట. ఆ మాట ఉంది చూడండి, అపోస్తలుల 2వ అధ్యాయంలో. స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెడతారా ఇప్పుడు? హల్లెలూయా. ఒక హాస్పిటల్లో ఉన్నారు విశ్వాసులు అంటే మనం పోయి పరామర్శ ఒక 100 రూపాయలను వాళ్ళ చేతిలో పెట్టేసి వస్తామా మనం? హల్లెలూయా. సంఘ కమిటీ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు డబ్బులు ఉన్నదా లేదా అని మనం తర్వాత కథ. ఏ పేషెంట్ అయినా మన సంఘంలో బాప్తిజం తీసుకున్న పేషెంట్ హాస్పిటల్లో ఉన్నారంటే ఏం చేయాలా? వాళ్ళ యొక్క అక్కర గొల్లది వాళ్ళ హాస్పిటల్ ఖర్చు కొరకు ఏదో కొంత అందరూ కలిసి ఏం చేయాలి? వేసుకొని ఆ అమౌంట్ని ఆ కానుకెత్తుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టి ప్రార్థన చేసి వస్తే వాళ్ళకి ఎంతో ఆనందం ఉంటుంది. ఇవి అపోస్తల కాలంలో జరిగింది. అందుకే ఆ రోజుల్లో ఉద్యమం వచ్చిందండి. అందుకే ఆ రోజుల్లో జనాలు అద్భుతాలు జరిగింది. వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు సంతోషంగా తన సంఘము ఒక కుటుంబంలో అన్నదమ్ములే మనసు పెట్టి పంచుకుంటారా? నీ వాటా నీది నాదిరా, నీకేం పంచిచ్చేది అంటారు. కొంతమంది పాలవాక అనే ప్రాంతంలో ఒక బ్రదరు, మేము నైట్లో కాన్ఫరెన్స్ కాల్లో చేస్తూ ఉంటాం. ఆయన పేరు రాజా, ఆయన పేరు. వాళ్ళు కూడబుట్టిన అన్న, నీకు బాగా నువ్వు క్రైస్తుడైనావు కాబట్టి నీకు ఏ బాగా లేదు, బయట పోరా అంటున్నాడు. మొత్తం ఈయనే దోచుకోవాలనేసి అంత క్రూరంగా ఉన్నారు అన్నదమ్ములు. అలాంటి సమయంలో అలాంటి లోకం, ఇది లోకం. అయితే మరి అక్కడ వాక్యం అంటున్నది, ఆ సంఘంలో ఉన్న అపోస్తల సంఘంలో ఉన్న దేవుని బిడ్డలందరూ సమిష్టిగా పంచుకున్నారంట. హల్లెలూయా. వింటున్నారా అందరూ? సెల్లు పెట్టుకొని ఆడేం చేస్తున్నారు? హల్లెలూయా. అంటే చూడండి, అది వచ్చి అంధకార సంబంధమైన లోకం. లోకంలో అంధకారం ఉన్నది. అంధకార సంబంధం అధికారంలో ఉండే వాళ్ళకి ఆ ప్రేమ, ఆ కనికరం, ఆ దయ అనేది ఏమి ఉండదు.
హల్లెలూయా. క్షమించే గుణం ఉండదు, ప్రేమించే తత్వం కనబడదు. హల్లెలూయా. అది ఏంటంటే అంధకారం. ఎక్కడున్నారు వాళ్ళు? అంధకారం యొక్క అధికారం కింద ఉన్నారు. మీరు యాకోబు పత్రికలో చూస్తే అక్కడ అపోస్తలుడైన యాకోబు గారు అంటున్నారు, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి అంటున్నాడు. 4వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు విశ్వాసులు, యవనస్తులు? దేవునికి ఎదిరిస్తున్నారు, సేవకులను ఎదిరిస్తున్నారు, సాతానికి లొంగిపోతున్నారు, దేవునికి విరోధంగా లేస్తున్నారు. దేవుని వాక్యం ఒకటంటే వీళ్ళు ఒకటి చేస్తున్నారు. ఆలోచించాలి ప్రియులారా. మనము అంధకార సంబంధమైన సాతాను అధికారంలో నుండి బయటకు వచ్చాము. సంపూర్ణంగా పరిశుద్ధాత్మ నడిపింపుకు మనం లోబడాలి. మన ఆత్మీయ జీవితాన్ని మరి మంచిగా చేసి ఒక పరిశుద్ధులుగా, పరిశుద్ధమైన యవనస్తులుగా, పరిశుద్ధమైన విశ్వాసిగా నీవు దేవుని ఎదుట నిలబెట్టాలని పౌలు గారు అంటున్నాడు. కొలొస్సీలు 1:28లో మీరు మిమ్మల్ని సంపూర్ణంగా చేసి మీకు బోధించి బుద్ధి చెప్పి చదవాలి. 1:28 ప్రతి మనుషునికి కరెక్టపడి మా క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పచ్చు, ప్రతి మనిషికి బోధించచ్చు, ఆయననే ప్రకటిస్తున్నాం. మీరు సంపూర్ణంగా నిర్దోషులుగా యేసు ఎదుట నిలబెట్టడానికి మీకు బుద్ధి చెప్పుతున్నాం. బుద్ధి చెప్పినప్పుడు వినాలి, హెచ్చరించినప్పుడు వినాలి. మీకు సమస్త విధమైన జ్ఞానముతో హెచ్చరించి బుద్ధి చెప్పి మిమ్మలను క్రీస్తు యేసు ఎదుట నిర్దోషులుగా నిలవబెట్టాలని. ఆమె హల్లెలూయా. సమస్త విధమైన వేరెవరు చదవరా? సమస్త విధమైన జ్ఞానముతో ప్రతి మనుషునికి బుద్ధి చెప్పచ్చు, ప్రతి మనుష్యునికి బోధించచ్చు. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ మందిరంలో వచ్చిన తర్వాత ఇక్కడ దేవుని ఆత్మ ప్రేరేపించే మాటలు మేము మీకు చెప్పినప్పుడు ఆ మాటలు మీ జీవితంలో బుద్ధి చెప్పుతున్నది, హెచ్చరిస్తున్నది. మీరు నేర్చుకోవాలి. మన జీవితాన్ని ఒకసారి మందిరం వచ్చిన తర్వాత మనము వెళుతున్న జీవితం, మనం చేస్తున్న జీవితానికి దేవుడు అనుకొని దేవుడు ఏ రీతిగా మనల్ని జీవించమంటున్నాడు ఆ జీవితానికి కంపేర్ చేసుకొని చూస్తే మనం ఎంతగా మరి దిగజారిపోయిన వాళ్ళు ఉన్నాము. దేవుడు ఎదురు చూస్తున్నట్లుగా మన జీవితం కనబడుతుందా లేదా అని మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. అనుక్షణము మన కుటుంబంలో ఉన్నప్పుడు, పనిచేసే స్థలంలో కానీ, వ్యాపారం చేసే స్థలంలో కానీ మనము పరిశోధించుకోవాలి. ప్రతి మాటకు ఆలోచించి మాట్లాడాలి. మరి దేవుని ఆలోచన విని దాని ప్రకారంగా మన మార్గంలో ప్రవర్తించాలి. అలా జాగ్రత్తగా మనం నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క జీవితము ఆత్మీయంగా అభివృద్ధిలోనికి వస్తారు. మీ జీవితంలో ఆత్మ ఫలాలు కనబడతాయి. అన్యజనుల మధ్యలో మరి ఏం చేయబడతారు? దేవుని నామం దూషింపబడకున్నట్లుగా మీరు ఆశీర్వాదంగా ఉంటారు. హల్లెలూయా. అన్యజనులు చూచినప్పుడు మీలో క్రీస్తుని వాళ్ళు చూడాలి. మీలో ఉన్న తగ్గింపు, మీలో ఉన్న పరిశుద్ధత, మీలో ఉన్న మంచి ప్రవర్తన, ఇవన్నీ చూసి వాళ్ళు యేసుక్రీస్తుని వాళ్ళు నేర్చుకుంటారు. మన నోరు తెరిచి యేసు ప్రభు గురించి చెప్పనవసరం లేదు. మరి పౌలు అంటున్నాడు, మీరే కదా మేము చదువుకుంటున్న పత్రికలు అన్నాడు. ఎవరో మీరు చదువుకునే పత్రిక ఇట్లా తిప్పేయని అవసరంలా,
పత్రికలు కాదు, మీరే పత్రికలు అంటున్నాడు పౌలు గారు. హల్లెలూయా. మన ఒక్కొక్క పేజీ మన జీవితంలో మనలో తగ్గింపు, ప్రేమ, క్షమాగుణం. హల్లెలూయా. ఆత్మీయమైన ప్రేమ అందరినీ ఆకట్టుకుంటుంది. శరీర సంబంధమైన ప్రేమ కొందరిని మాత్రం ఆకర్షించుకుంటుంది. హల్లెలూయా. ఆకర్షించుకునే ప్రేమ కాదు మనది, అందరినీ ఆకట్టుకునే ఆధ్యాత్మికమైన ప్రేమ ఉండాలి. అర్థం కాలేదా? అందరినీ ఆకట్టుకునే ఆధ్యాత్మికమైన ప్రేమ ఉండాలే కానీ. హల్లెలూయా. మన శరీర క్రియలను బట్టి లేదా మనము ఆ శరీర సంబంధమైన మన యొక్క మాటలు, శరీర సంబంధమైన అందము, వాటిని బట్టి ఆకర్షించుకునేది అది అంధకార సంబంధమైన క్రియలు అవి. హల్లెలూయా. మనము ఇంకొకరిని ఎలా ఆకర్షించుకుంటాం? వాక్యం అంటున్నది, మన యొక్క జీవితాన్ని చూసి వాళ్ళు, మనలో ఉన్న భక్తిని చూసి, మనలో ఉన్న వస్త్రధారణ కూడా, రాను రాను క్రైస్తవుల యొక్క సహోదరులు కూడా వేస్తున్న వస్త్రధారణ కూడా పరిశుద్ధమైన వస్త్రధారణలు కనబడాలి. మనం వేసుకునే వస్త్రం దేనికోసం చెప్పండి? మన వస్త్రం దేనికి వేసేదే? వస్త్రం ఎందుకు వేసుకునేది? శరీరం మన దిగంబరత్వాన్ని కప్పడానికి వస్త్రం తొడిగించుకునేది. మరి ఆ యొక్క శరీరమే ఇంకొకరి కనబడేట్లాగా వేస్తే, అబ్బాయిలు చూస్తే అంతా మోకాల నుంచి కింద వరకు సినిగిపోయి ఉండదు, మొత్తం ప్యాంట్లు అంతా సినిగిపోయిన ప్యాంట్లు వేసుకొని వస్తారు. ఇంకా కొంతమంది మోడల్ ఏంటంటే ఆ ప్యాంట్ ఏందో కింద కాలు వరకు ఉంటుంది, బాగానే ఫుల్గా ప్యాంటు, దాన్ని పైకి లాగిట్ట ఏమి అడుసులో అడుగు పెట్టినట్టుగా. నీళ్ళు నడిచినప్పుడు మొన్న ఎక్కడ పోయినామంటే ఈ మామండూరుకి, ఏదో అక్కడికి అడవికి, ఆడ నీళ్ళు పోతా ఉంది. ఆ కాలువలు దిగాలంటే ప్యాంటు పైన ఎగకట్టుకొని పోవాలి. అలాగే అయిపోతున్నారు మన వాళ్ళు. మందిరానికి వచ్చినప్పుడు ఇక్కడ ఏమో నీళ్ళు వారుతా ఉన్నట్టు, ఏమో పైకి లాగి. హల్లెలూయా. దేవుని రాజ్యం మన ఎవరు? దేవుని రాజ్యం. ఒకసారి చదువుదాం ప్రియులారా ఆ మాటను. కొలొస్సీలు 1:13 దేవుని రాజ్య సంబంధులు మనం. అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసాను. హల్లెలూయా. మనము అంధకార సంబంధమైన అధికారములో ఉండకూడదు. ఈ అంధకార సంబంధమైన అధికారములో, హల్లెలూయా. మొన్న ఒకరోజు పోతా ఉంటే ఒక అమ్మాయి, కాలేజీ పోయే అమ్మాయి, ఈ రోజుల్లో కాలేజీలో ఉంటున్న యవనస్తులు పాడైపోవడానికి కారణం ఏంటి? ఈ అమ్మాయిలకు వస్త్రధారణ. ఏమి ఈ చెయ్యి లేదు శుభ్రంగా, ఈ పక్క చెయ్యి లేదు, ఆ పక్క చెయ్యి లేదు శుభ్రంగా. నేను కూడా ఫుల్ అండ్ బన్నీని వేస్తా. బన్నీని వేసుకున్నా కానీ నేను ఫుల్ బన్నీని వేస్తా. హాఫ్ బన్నీ వేసి నాకు పట్టదు, ఇష్టం ఉండదు అట్లా. అలాంటి కట్ బన్నీని వేసుకొని పోతున్నారు ఆడవాళ్ళు. హల్లెలూయా. ఈ శుభ్రంగా చేతులు యాండ లేదు, బనీను మగవాళ్ళు ధైర్యం బనీనే వేసుకొని పోతున్నారు వాళ్ళు. ఎంత ఘోరంగా! దిగంబరం కప్పడానికే కదా వస్త్రాలు వేసుకునేది, దాన్ని చూపించుకొని శరీరం అంతా ఇతరులు చూపించి ఎంత ఘోరంగా. అందుకే బైబిల్ అంటుంది అంధకార సంబంధమైన జీవితం అది. అంధకారంలో ఉన్నారు. అంధకారంలో ఉంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఏదైనా కనబడుతుందా? అంధకారం ఉండే వాళ్ళకి చీకటి అండి, లైట్ లేదనుకోండి, గట్టిగా చీకటి ఉంది, నువ్వు వస్త్రం వేసుకున్నావా లేదని తెలుస్తుందా? చీకట్లో ఏం కనబడదు. నువ్వు వస్త్రం వేసుకుని ఉన్నావా, వస్త్రం లేకుండా ఉన్నావా అనేది కూడా కనబడదు చీకట్లో. అట్లాగని ఇప్పుడు తయారీ అయినారు లోకంలోని జనాలు. లోకంలో ఉండేవాళ్ళు
అందుకే ఈ మాట రాయబడింది, ప్రియులారా, మన దేవుని కుమారుని రాజ్యానికి సంబంధాలు, మనం దేవుని కుమారుని రాజ్యవాసులుగా ఉండాలని దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. మన శరీరములో అంధకారం కనబడకూడదు. నీ దిగంబరత్వం నీలో కనబడుతున్నదంటే నీలో అంధకారం కమ్ముకొని ఉన్నది. హల్లెలూయా. నీలో శరీరము సంబంధమైన కోరికలు కనబడుతున్నదంటే నువ్వు ఇంకా దిగంబరగానే ఉంటారు. ఇంకా నువ్వు రక్షణ వస్త్రం పొందలేదు, మహిమ వస్త్రం పొందలేదు ఇంకా. హల్లెలూయా. మాటల్లోనే చాలా మంది జీవితాల్లో కనబడుతుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మాటలు, మన యొక్క జీవితము యేసుక్రీస్తుని, ఆయన అందాన్ని, యేసుక్రీస్తు ప్రేమను వర్ణించే మాటలు మనలో నోట్లో నుంచి రావాలి. మన కొరకు ఎంతగా ప్రాణత్యాగం చేసిన పరిశుద్ధ దైవ సంపన్నుడు ఆ మహోన్నతుని గూర్చి మనం మాట్లాడుకోవాలి. ఎవరు లోకంలో ఉండే మనుషుల గురించి, స్త్రీల గురించి, పురుషుల గురించి మాట్లాడుకోని అవసరం లేదు. దేవుని గురించి మాట్లాడాలి మనం. హల్లెలూయా. ఆయన ప్రేమ, ఆయన ప్రాణ త్యాగాన్ని గురించి మాట్లాడాలి. కాబట్టి అంధకార సంబంధమైన వాటిని వదిలేసి దేవుని కుమారుని రాజ్యములో ఎలా మనం నడుచుకోవాలో, ఆ దేవుని రాజ్య సంబంధమైన వస్త్రధారణ ఎలా ఉండాలి. నిన్న అస్సాం రాష్ట్రంలో కొంతమంది మరి వాళ్ళని ఏం చెప్పాలో అర్థం కాలేదు, కానీ మరి దేవుని యొక్క సేవకులు, మరి క్యాథలిక్ ఫాదర్స్ వాళ్ళందరూ అంగీలు వేసుకుని ఉంటారు. సిస్టర్స్ కానీ ఫుల్ హ్యాండ్లో ఉంటారు సిస్టర్స్. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది దుండగులు వెళ్ళి మరి ఈ క్యాథలిక్ అంటే ఈ చర్చికి సంబంధించిన ఫాదర్స్ కానీ ఇక్కడ మత సంబంధమైన వస్త్రాలు వేసుకోకూడదు. ఆ స్కూల్ నడిపిస్తున్నారు వాళ్ళు. స్కూళ్ళకు పిల్లలు పంపిస్తున్న తల్లిదండ్రులు కొంతమంది మతోన్మాద శక్తులు కలిగిన మరి వస్త్రధారణ మారాలి అని ఫాదర్స్ వాళ్ళు వేసుకున్న అంగీలు తీసేయమని ఇట్లాంటి మాటలు అస్సాం రాష్ట్రంలో అక్కడ వీధుల్లో సేవకులు వైట్ అండ్ వైట్లో వేసుకుని పోతా అంటే అలాంటి వస్త్రాలు వేయకూడదని ఇట్లాగా తయారవుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంధకారము అధికారము చేస్తున్నది. అంధకార సంబంధమైన దుష్టులు, దుర్మార్గులు మరి అధికారపూర్వకముగా మరి తమ దిగంబరత్వాన్ని కనుపరచు నిమిత్తంగా మాట్లాడుతున్నారు మతోన్మాదులు. హల్లెలూయా. ఒక మనిషిని ఆత్మరక్షణ ఎంత విలువైనది అనేది తెలియదు. నీ శరీరము, నీ ఆత్మ, నీ ప్రాణము సజీవ యాగంగా దేవునికి అప్పగించమన్నాడు దేవుడు. నిన్ను సంపూర్ణంగా దేవునికి అప్పగించాల, సజీవ యాగంగా ప్రభువుకి సమర్పించుకోవాలి. హల్లెలూయా. అంధకార సంబంధమైన అధికారం, వాయుమండల సంబంధమైన వాడి యొక్క అవిధేయులను ప్రేరేపించే శక్తి అంట. ఆ మాట ఒకసారి చదువుకుని ఎఫెసీ 2వ అధ్యాయంలో. కరెక్టా పడేదా? వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తి. హల్లెలూయా. హలో, ఏమంటున్నది వాక్యం? జాగ్రత్తగా వినాలా. వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తి. మీరు వాక్యానికి అవిధేయత చూపించారనుకోండి, వాడు నిన్ను ప్రేరేపిస్తాడు. హల్లెలూయా. ప్రేరేపించి నీ తల్లిదండ్రులకు విరోధంగా నిన్ను లేపుతాడు వాడు. సేవకులకు విరోధంగా లేపుతాడు వాడు. పెద్దలకి విరోధంగా లేపేస్తాడు. ప్రియులారా, బైబిల్ అంటున్నది సన్మార్గ దేశకులు అంట. 2 తిమోతిలో మనం చూస్తున్న అంత్య దినాలలో మరి సజ్జన దేశకులు
తల్లిదండ్రులకు అవిధేయుల వారు, స్వార్థప్రియులు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు, వీళ్ళందరూ అంత్య దినాలలో లేస్తారంట. కాబట్టి అక్కడ సజ్జన దేశకులు అనే ఒక మాట ఉన్నది, చదవమన్నానుగా. కాలం వచ్చునని తెలుసుకొనుము, ఏలైనగా స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి దేశకులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు. హల్లెలూయా. ఎవరు వీళ్ళు? సజ్జన ద్వేషకులు. అంటే మంచి వాళ్ళని ద్వేషిస్తారు, మంచిగా పరిపాలించే వాళ్ళని ద్వేషిస్తూ ఉంటారు, క్రూరంగా పరిపాలించే వాళ్ళని పొగుడుతూ ఉంటారు. ఇది అంత్య దినాలు జరిగి పేదవాళ్ళ కోసము మరి అనేక జనుల కొరకు మంచిది చేస్తారు చూడండి, మేలు చేసే వాళ్ళని దూషిస్తారంట. అంత్య దినాలు జరిగే సూచనలు, అంత్య దినాల్లో ఇలాంటివి జరుగుతాయి. మంచి వాళ్ళుగా ఉండే వాళ్ళని పోయి ద్వేషిస్తారు, చెడ్డవారి, తాగుబోతులు, వ్యభిచారులు, దొంగలను పొగుడుతూ ఉంటారు. హల్లెలూయా. ఇవన్నీ ఆశ్చర్యపడే అవసరం లేదు, దేవుడు ఎప్పుడు రాసి పెట్టాడు ఈ మాటలు, ఇలా ఉంటుంది. అయితే దేవుని బిడ్డలు మెలకుగా ఉండి మీరు వాక్యానుసారంగా నడుచుకోమని దేవుడు అంటున్నాడు. ఈ వాయుమండల సంబంధమైన అధిపతి సాతానుగాడు ఎవరిని ప్రేరేపిస్తాడంటే అవిధేయులైన వారిని ప్రేరేపిస్తాడంట. ఎవరిని ప్రేరేపిస్తాడు? అవిధేయులు, దేవుని మాటకు లోబడకుండా తిరుగుతూ ఉంటారు చూడండి, వాడిని పట్టుకుంటాడు వీడు. జాగ్రత్తగా ఉండాలి. మీరు దేవుని మాటకు లోబడకపోతే నెక్స్ట్ ఏం వస్తుందంటే సాతానుడికి లోబడిపోతున్నారు, మీరు లొంగిపోతున్నారు. దేవుని మాట ఏమంటున్నది? విశ్రాంతి దినమును ఏ వ్యాపారం చేయకుండా నా పరిశుద్ధ దినమును మనోహరంగా నువ్వు దాన్ని ఆచరించు అంటున్నాడు. దానికి అవిధేయత చూపిస్తే నెక్స్ట్ వాడు ప్రేరేపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాయుమండల సంబంధమైన సాతానుగాడు నీ జీవితంలో ఎవరు వాక్యానికి లోబడకుండా ఉన్న రాజ్యానికి, దేవుని రాజ్య సంబంధాలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందువలన దానికి ముందుగా ఎక్కడున్నావండి? అంధకార సంబంధమైన అధికారం కింద ఉన్నావు మన భారతదేశంలో. హల్లెలూయా. అంధకార సంబంధమైన అధికారంలో నుండి జనులు విడుదల చేయబడి దేవుని కుమారుని రాజ్య నివాసులుగా మారాలి. హల్లెలూయా. దేవుని కుమారుని రాజ్య నివాసులుగా. ఎవరి రాజ్యము? ఇప్పుడు జరిగేది ఆంధ్రాలో ఎవరి రాజ్యము? వైఎస్ఆర్ రాజ్యం జరుగుతుంది. ఆమె చెప్దామా? హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ దేవుని రాజ్యములోను ఈ లోకములో ఎన్నో రాజులు, రాజ్యాంగాలు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటాయి. అయితే మన రాజ్యం నిరంతరమైనది. హల్లెలూయా. అపోస్తల కార్యం 26:18 ఒకసారి చదవండి. ఇంతసేపు తీస్తారు మన వాళ్ళు, ఏం చేయాలి? ఒకరే చదువుతారు సిస్టర్ ఒకటే, ఇంకెవరు బైబిల్ తీయరు. మీరు చదువుమా. నీవు నన్ను చూచుచున్న సంగతిని గురించి నేను నీకు కనబడబోయే సంగతిని గురించి నిన్ను పరిచారికునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. హల్లెలూయా.
చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందునట్లు వారు కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి వద్దకు పంపేదనని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. కన్నులు తెరవబడలేదు, దేవుని రాజ్య సంబంధమైన కన్నులు. దేవుని రాజ్యానికి, ఆయన రాజ్యంలో ఉండాలంటే కన్నులు తెరవబడిన వాళ్ళు ఉంటారు. గుడ్డోళ్ళు ఉండలేరు. ఇక్కడ ఎవరు ఉండలేరు? గుడ్డోళ్ళు, పరలోకాన్ని చూడలేని, దేవుని కార్యాన్ని అర్థం చేసుకోలేని జీవితంలో, లోకములో మాత్రం ఏమీ కార్యాలు ఉన్నది అన్నీ చూసేస్తారు. బైబిల్ అంటున్నది పాపమును చూడని కన్నులు గలవాడంట ఆయన. యేసుప్రభు ఎవరు? పవిత్రమైన కన్నులు. ఈరోజు ఉదయకాలం ఎంతమంది సెల్ ఫోన్లో సినిమాలు చూసి వచ్చినారు? ఉదయకాలం నవ్వుతా ఉండండి, అర్థమవుతుంది మనకు. మీరు సెల్ ఫోన్ ఆన్ చేయగానే ఇంకా ఏం వచ్చేది దాంట్లో? చూడలేదు అని చెప్పలేరు మీరు. హల్లెలూయా. వీలైతే ఆదివారము సెల్ ఫోన్లో స్విచ్ ఆఫ్ చేసుకోవడం మంచిది. మనం హల్లెలూయా. స్మార్ట్ ఫోన్ గలవారు, కీప్యాడ్ ఉండేవాళ్ళు పర్వాలేదు, కానీ దాంట్లో ఏం కనబడదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని రాజ్యము, దేవుని రాజ్య నివాసులుగా ఉండడానికి దేవుడు కూర్చొనేటప్పుడు వాక్యం ముందుగా తొందరగా మధ్యలో లేచి డిస్టర్బ్ టక్కగా పోయి కూర్చోవాలా. 10 మంది లేపి ఇట్లా డిస్టర్బ్ చేయబాకండి. హల్లెలూయా. వాక్యం అంటున్నది, సాతాను అధికారం నుండి దేవుని వైపు తిరిగి, చీకటిలో నుండి వెలుగులోనికి తిరిగి, అంధకార సంబంధమైన సాతాను అధికారం నుండి దేవుని వైపు తిరగాలంటున్నాడు. నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందునట్లు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు సాతాను యొక్క అధికారం నుంచి నువ్వు బయటికి వచ్చి దేవునికి లోబడతావో నీకు నిత్య స్వాస్థ్యాన్ని నా దేవుడు సిద్ధపరుస్తున్నాడు. దీన్ని నువ్వు అసహించుకోవాలి. అయితే ఎవరైతే భూ సంబంధమైన కోరికలను, భూ సంబంధమైన శరీర సంబంధమైన సంతోషాలు, సుఖభోగాల్ని వదిలేసి దివారాత్రులు దేవుని యొక్క సంతోషం కొరకు మరి ఆశపడుతూ, ఇంకా కొంతమంది ఏదో సాధించే దాని కొరకు పరుగులెత్తా ఉంటారు లోకంలో. హల్లెలూయా. ప్రియులారా, మనము వెళ్ళవలసినది నిత్య స్వాస్థ్యాన్ని సంపాదించుకోవడానికి. ఈ భూలోక స్వాస్థ్యాలన్నీ కూడా అది నీ తర్వాత నీ ఒక కుమారుడు, ఒకవేళ ఈరోజు టాటా రత్నా గారు ఉన్నారు కదా, ఆయన కోటీశ్వరుడు. హల్లెలూయా. ఆయనకి బిడ్డలు లేదు. హల్లెలూయా. ఒక ఏపీకి సంబంధించిన ఒక అబ్బాయిని పెంచుకుంటున్నాడంట. అంత కోట్ల ఆస్తి అతనికి. చూడండి, వారసు. అయితే మన రాజ్యాది రాజు మన కొరకు నిత్య స్వాస్థ్యాన్ని పరలోకంలో సిద్ధపరుస్తున్నాడు. ఆ స్వాస్థ్యాన్ని, ఆ పరలోక, అందుకే దేవుని కుమారుని రాజ్య నివాసులుగా ఉండడానికి మిమ్మలను సాతాను యొక్క అధికారంలో నుండి నిన్ను తీసుకొస్తున్నాడు. నువ్వు నువ్వు సాతాను అధికారంలో తెగులుకోబాక. నువ్వు మళ్ళా ఎప్పుడైతే నీ శరీర సంతోషాన్ని కోరుకుంటావో సాతాను యొక్క అధికారం నీ మీదకి వస్తుంది. హల్లెలూయా. దేవుని అధికారంలో ఉండు, లోబడు. అది స్పష్టంగా రాశాడు. అవిధేయులైన వారిని ప్రేరేపించే వాయుమండల సంబంధమైన దురాత్మ శక్తులు, స్పష్టంగా అంటున్నాడు. నువ్వు దేవునికి లోబడకపోతే, నువ్వు దేవునికి అవిధేయత చూపిస్తే
నేను ఎవరిని క్షమించను అన్నావు అనుకో, నీ కనికరము ప్రేమ జాలి చూపించను అనుకో, వాని అధికారంలోనికి నిన్ను తీసుకుంటాడు. హల్లెలూయా. వాడు రెడీగా ఉంటాడు నిన్ను తన అధికారంలో తెచ్చుకోవడానికి. హల్లెలూయా. ఇప్పుడు భారతదేశంలో మరి ఒక్కొక్క రాష్ట్రం వైపు చూస్తే ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒక్కొక్క అధికారాన్ని చూపిస్తున్నారు, ఒక్కొక్క చట్టాలు. హల్లెలూయా. వాళ్ళకి నచ్చిన చట్టాలు సృష్టించుకుంటూ హల్లెలూయా జనులను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి మరి అల్లాడిపిస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం అంటున్నది, సాతాను యొక్క అధికారం నుండి దేవుని వైపు తిరగి, సాతాను అధికారం నుండి తిరగండి, వాని అధికారంలో ఉండబాకండి. నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణ పొందుకోండి. నువ్వు పరలోక రాజ్యములో దేవుని రాజ్య నివాసులుగా నువ్వు రావాలంటే హల్లెలూయా ఏం చేయాలా? దేవుని రాజ్య నివాసులుగా నువ్వు రావాలంటే అంధకార సంబంధమైన అధికారం నుండి నువ్వు విడుదల కావాలి. ఫస్ట్ ఆయన మీద విశ్వాసం పెట్టాలి. హల్లెలూయా. ఆయన మీద విశ్వాసం పెట్టి పాప క్షమాపణ పొందాలా. హల్లెలూయా. ఎంతమంది చెప్పారు పాప క్షమాపణ నిశ్చయత గలవారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నా కరెక్ట్గా చెప్పాలా, సత్యానికి విరుద్ధంగా మనము వెళ్ళిపోకూడదు. అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా వంట చేసే వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎవరు ఉండబాకండి, మళ్ళీ ఇక్కడ లేట్ చేయబాక. మళ్ళీ మీకు ఆరాధనలో మీరు ఇప్పుడే లేటుగా వచ్చారు. హల్లెలూయా. 10 గంటలకు అయిపోవాలా. హల్లెలూయా. హల్లెలూయా. సాతాను యొక్క అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసం వలన మీరు పాప క్షమాపణ పొందాలి. పాప క్షమాపణ నిశ్చయత కలవారు దేవుని రాజ్య వారసులు అవుతారు. చాలా మంది రోజు పాప క్షమాపణ చేసుకుంటా అంటారు. ఉదయం లేవడం, వెళ్ళడం, సాయంకాలం రావడం, పాప క్షమాపణ ప్రార్థన. హల్లెలూయా. ప్రియులరా, అలాంటి పాప క్షమాపణ రోజు పొందుకునే వాళ్ళు పరలోక రాజ్య నివాసులు చేయబడలేరు. ఒక్కసారి పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత మరోవైపు ఆ పాపం అనే జోలికి వెళ్ళకూడదు. పాప క్షమాపణ పొంది బాప్తీసం తీసుకొని అందట్లో దేవుని రాజ్య నివాసులుగా మారాలి. మన దేవుని వాక్యానికి అవిధేయత చూపించి పదే పాపాలు ఒప్పుకుంటూ జీవించడం కాదు. హల్లెలూయా. అంటే మనము మరణించేంత వరకు కొన్ని పాపపు శక్తులు పోరాడుతూ ఉంటుంది. అందుకే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాను నేను కాదు అంటున్నాను, జీవించువాడు ఇక నేను కాదు. హల్లెలూయా. జీవించుట నేను కాదు అంటున్నాడు. హల్లెలూయా. అంటే నీ జీవితాన్ని యేసు ప్రభుకి అప్పగించుకొని క్రీస్తు కొరకు నువ్వు జీవించగలిగితే నువ్వు పాప క్షమాపణ నిశ్చయత కలిగి ఉంటావు. పదే నీవు క్రీస్తు కొరకు సిలువ వేయబడని జీవితాలు జీవించేటప్పుడు కోపం వచ్చినప్పుడు పాపం చేస్తుంటావు, శరీరాశలు వచ్చినప్పుడు పాపం చేస్తుంటావు, ఈ లోకాది సాతానుడు ప్రేరేపించినప్పుడు వాడి ప్రేరేపణకు లొంగిపోయి పాపం చేస్తుంటావు, కంటి చూపుల్లో ఆకర్షించమైన కార్యాలను పొందుకోవడానికి పాపం చేస్తుంటావు. సిలువ వేయబడని వారు ప్రతిరోజు ఏదో ఒక పాపమునికి వారు అప్పగించుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళు పాప క్షమాపణ నిశ్చయత లేకుండా ఉంటారు. హల్లెలూయా. జీవితంలోనూ సిలువ వేయబడని జీవితాలు చేసేవాళ్ళు ఉంటే ఈరోజు అప్పగించండి. సిలువ వేయబడాలి నీ జీవితంలో. హల్లెలూయా. సిలువ వేయబడని యేసయ్య అన్నాడు, ఎవడైనా ఎద్దకు వచ్చి
తన్ను తాను దేశించి నా సిలువనెత్తుకుంటే తప్ప వారు నా శిష్యులు ఏం కారంట. ఆయన శిష్యులో వాళ్ళు ఎంతమంది ఇప్పుడు ఆయన శిష్యులు అని చెప్పగలరు మీరు? సిలువ వేయబడిన వాళ్ళైతే, ఆయన సిలువనెత్తుకొని మనం నడవగలిగితే ఆయన శిష్యులు అవుతాం మనం. ఆయన సిలువ లేకుండా ఒట్టి బైబిల్ మాత్రం ఎత్తుకొని వచ్చినామంటే శిష్యులు కాలేవు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని రాజ్య సంబంధమైన, అందుకే పౌలుతో యేసుప్రభు అంటున్నాడు, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను నేను కాపాడుతాను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు తిరగాలి. చీకటిలో నుండి వెలుగులోనికి రావాలి బాబు. సాతాను అధికారములో నుండి దేవుని వైపు రావాలి. ఎంతమంది వచ్చినారు? చీకటిలో నుండి నేను వెలుగులోనికి వచ్చేసాను, నా జీవితంలో చీకటి అనేది లేదని చెప్పగలవా? మరి నేను సాతానుడు ప్రేరేపించే ఏ కార్యానికి నేను లోబడను. నా దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నా